బాధించబడతా ఉన్నప్పుడు, అన్యాయం జరుగుతూ ఉన్నప్పుడు, వారు అన్యాయంగా ప్రవర్తించారు కాబట్టి మేము కూడా అన్యాయంగానే ప్రవర్తిస్తామండి. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి కదా. వాళ్ళు చెడ్డగా ఉంటే మేము కూడా చెడుగా ప్రవర్తిస్తాం. వాళ్ళు వాళ్ళ గుణాన్ని చూపిస్తే మేము కూడా ప్రవర్తించలేమనుకుంటున్నారేమో అని కొన్నిసార్లు మనము మిర్రర్గా ఒక అద్దంలాగా వ్యవహరిస్తూ ఉంటాం. మన పద్ధతి లేదంటే మన యొక్క వైఖరిలో ఎదుటివారు ఎలా ఉంటే నేను కూడా అలాగే ఉంటాను. ఐఎమ్ ఫెడప్. మంచిగా ఉండి ఉండి నాకేమొస్తుందండి ప్రతిఫలం? మౌనంగా ఉండి ఉండి నాకు ఏం జరుగుతుందండి? ఓర్చుకొని నేను ఇంకా అనగదొక్కబడుతున్నాను. మంచితనాన్ని కనుపరుస్తూ ఇంకా మాకు అన్యాయమే జరుగుతుంది కాబట్టి ఎవరు మాతో ఎట్లా ప్రవర్తిస్తే వాళ్ళతో అట్లనే ప్రవర్తిస్తాము అనే ఆలోచన విధానం కూడా కొన్నిసార్లు వచ్చే ప్రమాదం ఉంటుంది అనగదొక్కబడుతున్నప్పుడు. యోబు భక్తుని జీవితంలో మనం ఆలోచన చేసినట్లయితే ఒక్కసారిగా సర్ప్లస్ నుండి, సమృద్ధి నుండి జీరోకి వచ్చేసిందండి. ఆస్తంతా కోల్పోయాడు, బిడ్డలను కూడా కోల్పోయాడు. అంత డీప్ పెయిన్ అండ్ డిస్ట్రెస్లో, అంత లోతైన బాధలో, వేదనలో మాటలు చాలా ఈజీగా వచ్చేస్తాయి. నాకు అన్యాయము జరిగింది, దేవుడు అన్యాయం చేశాడు అనే మాటలు చాలా సులభంగా వస్తాయేమో మరొకరికైతే. కానీ యోబు చాలా ధనవంతుడు, చాలా గొప్పవాడు. ఏ విషయంలో చెప్పమంటారా? ఆస్తిలో కాదండి, ఆత్మీయతలో. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈరోజు దేవుడు కోరుకుంటుంది ఏంటో తెలుసా? ఆస్తిలో ధనవంతుల కొరకు కాదు దేవుడు చూస్తుంది, ఆత్మీయతలో ధనవంతుల కొరకు దేవుడు చూస్తున్నాడు. ఆత్మలో గొప్ప స్థాయిలో, ఆత్మీయ జీవితంలో లోతైన భక్తిని, విశ్వాసాన్ని, ప్రార్థన జీవితాన్ని, అన్షేకబుల్ ఫెయిత్, కదలని స్థిరమైన విశ్వాసంతో ఆ గొప్ప ఆత్మీయ స్టాండర్డ్స్ను ఒక సమస్య వచ్చినప్పుడు ప్రదర్శించగలిగే వారి కొరకు దేవుడు చూస్తున్నాడండి.